మనకు యూట్యూబ్లో రోజూ ఎన్నో వాదనలు చర్చలు కనిపిస్తుంటాయి. అవును, చాలానే. కానీ కొన్ని మాత్రమే మనల్ని ఆపి కొంచెం ఆలోచింపజేస్తాయి. ఈ రోజు మనం అలాంటి ఒక అంశాన్నే కొంచెం లోతుగా చూద్దాం. ఓకే. ఇది ప్రపంచ యాత్రికుడు అనే ఒక యూట్యూబర్ నుండి వచ్చింది. శివాజీ అనే వ్యక్తి మహిళల దుస్తుల గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలకు ఇదొక రెస్పాన్స్ అన్నమాట. రైట్, ఆ వివాదం గుర్తుంది నాకు. కానీ ఇది మామూలు తిట్లదండకం కాదు. తన వాదనను నిలబెట్టుకోవడానికి అతను ఎంచుకున్న దారి నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. అవును, ఈ చర్చ పైకి చూస్తే మహిళల దుస్తుల గురించి ఉన్నా దీని మూలాలు చాలా లోతుగా ఉన్నాయి. అంటే మహిళలపై జరిగే హింసకు బాధ్యత ఎవరిది? బాధితురాలిదా లేక నిందితుడిదా? ఈ ప్రశ్న చుట్టూ మన సమాజంలో ఎన్నో ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది కదా. నిజమే. ఈ యూట్యూబర్ ఆ చర్చకు పురాణాలను జోడించి ఒక కొత్త కోణాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. ఈ వీడియో మొదలైన తీరు చూసి నేను నిజంగా షాక్ అయ్యాను. ఎందుకని? ఒకరి వాదనను విమర్శించే వీడియో సాధారణంగా చాలా దూకుడుగా మొదలవుతుంది. కానీ ఇక్కడ వక్త అన్వేషణ్ శివాజీకి క్షమాపణ చెప్పడంతో మొదలుపెట్టాడు. అవును, అది చాలా అసాధారణమైన ప్రారంభం. తను గతంలో వాడిన కొన్ని కఠినమైన పదాలను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించాడు. ఇది చాలా ఊహించని ఎత్తుగడ కదా. ఇది కేవలం ఎత్తుగడ కాదు, నాకైతే చాలా తెలివైన వ్యూహం అనిపించింది. వ్యూహమా? అవును. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ క్షమాపణ షరతులతో కూడుకున్నది. శివాజీ కూడా మహిళలను ఉద్దేశించి తను వాడిన సామాను అనే పదాన్ని వెనక్కి తీసుకున్నందుకే తను కూడా తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నానని క్లియర్ గా చెప్పాడు. అంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీనివల్ల రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి, తను సంస్కారవంతమైన చర్చకు సిద్ధంగా ఉన్నానని ఒక సిగ్నల్ పంపాడు. రెండు, వ్యక్తిగత దూషణల నుండి చర్చను అసలు విషయానికి అంటే సిద్ధాంతాల సంఘర్షణ వైపు తిప్పాడు. ఇప్పుడు ఎదుటివారు పర్సనల్ గా అటాక్ చేస్తే వాళ్లే తక్కువ స్థాయికి దిగజారినట్టు కనిపిస్తుంది. అంటే వాదనకు ఒక ఆరోగ్యకరమైన పునాది వేశాడనమాట. వ్యక్తిగత విమర్శలు పక్కకు వెళ్తేనే కదా అసలు విషయంపై దృష్టి పెట్టగలం. కరెక్ట్. ఇంతకీ ఇంత పెద్ద చర్చకు దారి తీసిన ఆ మూల వ్యాఖ్య ఏమిటి? మహిళలు చీర కట్టుకోవాలి, అప్పుడే సురక్షితంగా ఉంటారు అని శివాజీ గారు చేసిన వ్యాఖ్య. ఓకే, ఈ ఒక్క వాక్యమే మొత్తం వాదనకు కేంద్ర బిందువు. ఆ వ్యాఖ్య వెనుక ఉన్న ఆలోచనే చాలా వివాదాస్పదమైనది. ఒక నిర్దిష్టమైన దుస్తుల ధారణ మహిళలకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందనే నమ్మకం అది. ఈ నమ్మకాన్ని సవాల్ చేయడమే ఈ యూట్యూబర్ యొక్క ప్రధాన లక్ష్యం. అయితే అతను దీన్ని ఎలా చేశాడన్నదే ఇక్కడ మనల్ని ఆకర్షించే విషయం. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. తన వాదనను నిరూపించుకోవడానికి అతను ఆధునిక ఫెమినిస్ట్ సిద్ధాంతాలనో లేక సోషల్ సైన్స్ అనాలిసిస్లను ఆశ్రయించలేదు. మరి దేన్ని ఆశ్రయించాడు? నేరుగా మన పురాణాల లోతుల్లోకి తీసుకెళ్లాడు. త్రేతాయుగంలోని సీతాదేవిని ఉదాహరణగా తీసుకున్నాడు. ఓ ఇంట్రెస్టింగ్. ఆమె ఎంతో పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకున్న స్త్రీ. అయినా రావణుడు ఆమెను అపహరించాడు. ఇక్కడితో అతను ఆగలేదు. ఆ తర్వాత ఏమైంది? రావణుడు చనిపోయాడు. ఈ పాయింట్ ని చాలా గట్టిగా నొక్కి చెప్తాడు. ఇది చాలా శక్తివంతమైన వాదన పద్ధతి. ఎందుకంటే సంప్రదాయవాదుల వాదనను వారి సొంత ఆయుధాలతోనే అంటే వారి పవిత్రంగా భావించే గ్రంథాలతోనే ఎదుర్కొంటున్నాడు. నిజమే. ఇక్కడ అతను ఫోకస్ చేస్తున్నది సీత అపహరణపై కాదు, అలా చేసిన రావణుడికి ఎదురైన పర్యవసానంపై. అందుకే మార్క్ మై వర్డ్స్, రావణుడు చచ్చిపోయాడు అని అంత గట్టిగా చెప్తాడు. అంటే పురాణాల ప్రకారం స్త్రీ జోలికి వెళ్లిన వాడికి వినాశనం తప్పదు అనే ఒక నైతిక సూత్రాన్ని స్థాపిస్తున్నాడు. సరిగ్గాదే. పురాణాల నుండి ఉదాహరణలు తీసుకోవడం తెలివైన ఎత్తుగడే. కానీ ఇందులో ఒక చిన్న సమస్య లేదా? ఏంటది? ఈ వాదన కేవలం ఆ పురాణాలను నమ్మేవారికే కదా బలంగా అనిపిస్తుంది. ఆధునిక లౌకిక దృక్పథం ఉన్న వారికి ఇదంతగా ప్రభావం చూపకపోవచ్చు. ఖచ్చితంగా. అది ఈ వాదనలో ఉన్న ఒక పరిమితి. అవి కేవలం కథలు కదా అనే ఎదురుదాడిని కూడా ఇది ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిజమే. కానీ వక్త టార్గెట్ ఆడియన్స్ బహుశా సంప్రదాయవాదులే అయ్యుండొచ్చు. వారి ఆలోచనా విధానాన్ని వారి పరిధిలోనే ప్రశ్నించడం అతని ఉద్దేశం కావచ్చు. అందుకే అతను త్రేతాయుగంతో ఆపలేదనుకుంటా. అవును, బహుశా ఒక ఉదాహరణ సరిపోదనుకున్నాడేమో. తన వాదనకు మరింత బలాన్నివ్వడానికి ఇంకో యుగానికి ప్రయాణించాడు. అవును, నేరుగా ద్వాపర యుగంలోకి వెళ్లాడు. ద్రౌపదిని ప్రస్తావించాడు. రైట్. ఆమెను కీచకుడు, సైంధవుడు వంటి వారు వేధించాలని చూశారు. వారి కథ ఏమైంది? వాళ్ళు కూడా మరణించారు. ఇక్కడ కూడా అదే నమూనా. స్త్రీని అవమానించిన వారికి శిక్ష తప్పలేదు. తన వాదనకు మరింత బలం చేకూర్చడానికి, ఈ గ్రంథాలపై తనకు ఎంత పట్టుందో చెప్పడానికి తను 60 రోజులు ఉపవాసం ఉండి మహాభారతం చెప్పానని కూడా ప్రస్తావిస్తాడు. అది అతని అధికారాన్ని, విశ్వసనీయతను నిలబెట్టుకోవడానికి చేసిన ప్రయత్నంలా అనిపించింది. అవును కదా. ఇక్కడ అతను చాలా స్పష్టంగా ఒక ప్యాటర్న్ ని స్థాపిస్తున్నాడు. ఈ పౌరాణిక కథలలో స్త్రీ గౌరవానికి భంగం కలిగిస్తే అందుకు తక్షణమే నైతిక మరియు దైవిక పర్యవసానాలున్నాయి. తక్షణమే. అవును. దుండగుడు ఎంతటి బలవంతుడైనా నాశనమవుతాడు. ఆ కాలంలో కర్మ సిద్ధాంతం తక్షణమే ఫలించేది అనే భావనను బలంగా మనసులో నాటుతున్నాడు. ఇది అతను తర్వాత చెప్పబోయే విషయానికి ఒక పునాది లాంటిదా? కరెక్ట్. ఇది అతను తర్వాత ప్రస్తావించబోయే ఆధునిక వాస్తవికతకు పూర్తి భిన్నమైన చిత్రాన్ని చూపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆదర్శవంతమైన ప్రపంచాన్ని మన ముందుంచి ఇప్పుడు మనం ఎక్కడున్నామో ప్రశ్నించడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. ఆ పౌరాణిక కథల్లోని దైవిక న్యాయాన్ని, ఆ తక్షణ శిక్షలను అంత బలంగా వివరించిన తర్వాత వక్త ఒక్కసారిగా మనల్ని ఈనాటి కఠినమైన ఆధునిక వాస్తవికతలోకి లాక్కొస్తాడు. అక్కడే అసలు ట్విస్ట్. ఆ గణాంకాలు విన్నప్పుడు నాకైతే ఉళ్ళు జలధరించింది. 2024లో 30,000 అత్యాచారాలు, 2025లో మరో 30,000 జరిగాయని చెప్తాడు. అంతకన్నా బాధాకరమైన విషయమేంటంటే ఈ బాధితులలో చాలా మంది చీరలు కట్టుకున్నవారే, చిన్నపిల్లలు కూడా ఉన్నారని ప్రత్యేకంగా నొక్కి చెబుతాడు. ఇదే అతను వాదనకు గుండె వంటిది. ఇక్కడే పురాణ ఆదర్శానికి వర్తమాన వాస్తవానికి మధ్య ఉన్న అగాధాన్ని చూపిస్తాడు. అంటే చీర ఒక రక్షణ కవచం అనే తర్కాన్ని పూర్తిగా ముక్కలు చేస్తున్నాడు గణాంకాలతో.
దుస్తులే సమస్య అయితే సంప్రదాయబద్ధంగా చీర కట్టుకున్న వారిపై ఈ దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి అనే ప్రశ్నను సూటిగా సంధిస్తున్నాడు. ఆ తర్వాత అతను వేసే ప్రశ్న మరింత పదునైనది. ఏంటది? పురాణాలలోని రావణుడు కీచకుడి గతిని గుర్తు చేస్తూ మరి ఇక్కడ ఎవడైనా చచ్చాడా అని అడుగుతాడు. వావ్! ఆ ఒక్క ప్రశ్నలో ఎంత ఆవేదన, ఎంత నిస్సహాయత, ఎంత కోపమున్నాయో కదా. నిజమే, అది కేవలం ప్రశ్న కాదు, మన న్యాయ వ్యవస్థపై, మన సమాజంపై సంధించిన ఒక అస్త్రం. అవును, పురాణాల్లో తప్పు చేస్తే తక్షణ శిక్ష పడింది. మరి ఇప్పుడు వేల సంఖ్యలో దారుణాలు జరుగుతున్నా ఒక్క నిందితుడికైనా అలాంటి గతి పట్టిందా అని నిలదీస్తున్నాడు. ఆ ప్రశ్న ద్వారా అతను పురాణాల్లో ఉన్న నైతిక స్పష్టతకు, ప్రస్తుత సమాజంలో న్యాయం జరగడంలో ఉన్న జాప్యానికి లేదా పూర్తి వైఫల్యానికి మధ్య ఉన్న తేడాను బట్టబయలు చేస్తున్నాడు. ఇది వినేవారిని చాలా గట్టిగా ఆలోచింపచేస్తుంది. ఖచ్చితంగా. మనం గొప్పగా చెప్పుకునే మన పురాణాలలోని ధర్మం, న్యాయం ఈ రోజు ఎందుకు అమలు కావడం లేదు? ఆ విలువలను మనం మర్చిపోయామా, లేక అవి కేవలం కథలకే పరిమితమయ్యాయా అనే ప్రశ్నను రేకెత్తిస్తుంది. అతని ఆవేదన అక్కడితో ఆగదు. 2026లో ఈ సంఖ్య ఇంకా ఎంత పెరుగుతుందోనని తన ఆందోళనను, బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడికొచ్చేసరికి ఇది కేవలం ఒక మేధోపరమైన వాదనలా కాకుండా సమాజం పట్ల ఒక వ్యక్తి పడుతున్న తీవ్రమైన ఆవేదనగా మారుతుంది. కరెక్ట్. పురాణాలను కేవలం కథలుగా కాకుండా ఒక నైతిక కొలబద్దగా ఉపయోగించి, ఆ కొలబద్దతో చూస్తే మన సమాజం ఎంతగా విఫలమైందో చూపిస్తున్నాడు. ఇది చాలా ప్రభావవంతమైన పద్ధతి. కాబట్టి దుస్తులు సమస్య కాదు, పురాణాల్లోలాగే ఇప్పుడు శిక్షలు పడటం లేదు. మరి అసలు సమస్య ఎక్కడుంది? దీనికి వక్త ఇచ్చే సమాధానం చాలా సూటిగా, స్పష్టంగా ఉంటుంది. సమస్య అమ్మాయి కట్టుకున్న చీరలో లేదు, అబ్బాయి మైండ్ సెట్లో ఉంది. ఇదే అతని ప్రధాన సిద్ధాంతం. మొత్తం చర్చను దుస్తుల నుండి పురుషుల ఆలోచనా విధానం వైపు మళ్లించాడు. దీన్ని మనం ఒక పెద్ద చిత్రంలో చూస్తే ఇది బాధితులనే నిందించే ధోరణిని, అంటే విక్టిమ్ బ్లేమింగ్ ని తిప్పికుట్టే ఒక బలమైన ప్రయత్నం. అవును, భద్రత యొక్క బాధ్యతను బాధితురాలి దుస్తులపై, ఆమె ప్రవర్తనపై మోపే బదులుగా మొత్తం బాధ్యతను నిందితుడిపై, ఇంకా చెప్పాలంటే అలాంటి మైండ్ సెట్ ను రూపొందించే సామాజిక వైఖరులపై, పెంపకంపై మోపుతున్నాడు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పే బదులు అబ్బాయిలను సరిగ్గా పెంచండి అనే వాదనను బలంగా వినిపిస్తున్నాడు. సరిగ్గా అదే. ఈ విషయంపై తన నిబద్ధతను తెలియచేయడానికి అతను గత 6 సంవత్సరాలుగా మహిళల స్వేచ్ఛ కోసం పోరాడుతున్నానని చెప్తాడు. ఓకే. కేవలం మాటలకే పరిమితం కాలేదని చెప్పడానికి ఒక తీవ్రమైన అనుభవాన్ని కూడా పంచుకుంటాడు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల దగ్గరికే వెళ్లి వారి ముఖం మీదే మహిళల హక్కుల గురించి మాట్లాడానని. ఏంటి, తాలిబాన్లతోనా? అవును, వాళ్లు చంపేస్తామని బెదిరించినా ప్రాణాలకు తెగించి వాదించానని చెప్తాడు. ఇది వినడానికి కొంచెం నాటకీయంగా అనిపించినా అతని వాదనకు ఒక బరువును చేకూరుస్తుంది. ఆ అనుభవం అక్షరాల నిజమా లేక కొంత అతిశయోక్తి ఉందా అనేది పక్కన పెడితే దాని వెనుక ఉన్న ఉద్దేశం ముఖ్యం. అంటే అది అతని నమ్మకం యొక్క తీవ్రతను, అతని వాదన యొక్క విశ్వసనీయతను స్థాపించడానికి, మహిళల ఎంపికలను, వారి స్వేచ్ఛను నియంత్రించడం ద్వారా సమస్యను పరిష్కరించలేమని. అసలు సమస్య పురుషుల ఆలోచన విధానంలో ఉందని. అవును, ఆ విషయం చెప్పడానికి తన జీవితాన్నే పణంగా పెట్టగలనని చెప్పే ప్రయత్నం అది. అతను కేవలం ఆన్లైన్లో మాట్లాడే వ్యక్తి కాదని, ఆచరణలో కూడా నమ్మిన దానికోసం నిలబడతానని చెప్పడం ద్వారా తన వాదనకు ఒక నైతిక బలాన్నిస్తున్నాడు. మొత్తం మీద చూస్తే ఒక క్షమాపణతో మొదలైన ఈ చర్చ పురాతన ఇతిహాసాలను ఒక ఆయుధంగా ఉపయోగించుకుని ఆధునిక సామాజిక సమస్యలను తీవ్రంగా విమర్శిస్తూ చివరికి మహిళల దుస్తుల నుండి పురుషుల వైఖరి వైపు సమాజం దృష్టిని మార్చాలనే ఒక శక్తివంతమైన పిలుపుతో ముగిసింది. అవును, ఒక యూట్యూబ్ వీడియోలో ఇంత లోతైన, నిర్మాణాత్మకమైన వాదనను చూడటం నిజంగా అభినందనీయం. ఖచ్చితంగా. ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. ఏమిటది? పురాణాలలో స్త్రీలకు అన్యాయం జరిగితే తక్షణమే కఠినమైన శిక్షలు పడతాయని వక్త చూపించారు. కానీ నేటి వాస్తవ ప్రపంచంలో అలా జరగడం లేదు. కనీసం ఆ స్థాయిలో జరగడం లేదు. నిజమే. ఇది మనల్ని ఒక లోతైన ప్రశ్న అడిగేలా చేస్తుంది. ఒక సమాజం యొక్క పునాది కథలు, ఇతిహాసాలు వాగ్దానం చేసిన న్యాయాన్ని దాని ప్రస్తుత వాస్తవికత అందించడంలో విఫలమైనప్పుడు దాని అర్థమేమిటి? ఆ కథల పాత్ర నేడు ఏమిటి? అవి కేవలం గతాన్ని గుర్తు చేసుకుని ఓదార్పు పొందడానికా, లేక మనం చేరుకోవాల్సిన ఒక ఉన్నత లక్ష్యమా? లేదా మనం ఇంకా ఎంత దూరం ప్రయాణించాలో, మన నైతిక విలువల నుండి మనం ఎంతగా జారిపోయామో గుర్తు చేసే ఒక బాధాకరమైన జ్ఞాపిక? సరిగ్గా అదే. ఇది వినేవారు ఆలోచించాల్సిన విషయం.